మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో చాలామంది కూడా అనుకుంటారు ఈ నామ సంవత్సరం ఏదన్నా ఆవేశంతో ఉంటారో, ఆలోచనలు లేకుండా ప్రవర్తించే అవకాశం అనేది ఒకటి ఉంటుందని చాలామంది కూడా అపార్థాలు అనర్థాలు చేసుకునే పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అయితే క్రోధినామ సంవత్సరం అంటే మనిషి కోపంగా మాట్లాడుతున్నప్పుడు ఉన్న విషయాలన్నీ కూడా బహిరంగంగా చెప్పటం అనేది చాలా మంచిది. అది ఓపెన్ హార్ట్ అంటారు యాక్చువల్గా. అయితే ఈ ఓపెన్ హార్ట్లో చెప్పే విషయాలు నిజంగా నిక్కచ్చిగా త్రాసులో ఉన్నట్టుగా ఉంటాయి. మౌనం వహించేవాడిని నమ్మకూడదని మనం అనుకుంటాం సహజంగా. అలాగా కోపంతో కూడి మంచి విషయాలు చెప్పే వ్యక్తే మంచి మనస్సున్నవాడని అనుకుంటాం మనం సహజంగా. అందువల్ల అలాంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆవేశంగా కోపంతో ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటారు. కానీ మంచి వాళ్ళ అవకాశాన్ని చెడ్డగా తీసుకోకుండా మంచి విషయాలు చెప్పడానికి ఉన్న మాసమే, సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి వ్యక్తులు అవుతారు. మీనరాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం 2 ఉంటుంది, అవమానం అనేది 4 ఉంటుంది. అంటే గౌరవ మర్యాదలు కొంచెం తగ్గినా కూడా ఆదాయం అనేది బాగా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కొంత ఆరోగ్య లోపం ఉంటుంది, కానీ ఆర్థిక స్థితిగతులు ప్రధానంగా అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. బంధువులతోటి కొంత వైరంగా ఉంటుంది. అలానే వృధా వ్యయములు, కొంత వృధా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వృధా ఖర్చు అయినా కూడా వాళ్ళ జీవితానికి కావలసిన స్థితిగతులు, సంవత్సర కాలం జీవితంలో వాళ్ళు మెరుగుపరుచుకోవాల్సిన ఫలితాలకు మాత్రమే డబ్బు ఖర్చు పెడతారు. వ్యవసాయం ముందు కొంత చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయం చేసే రైతులు కూడా కొద్దిగా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం వల్ల అధిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. మానసికంగా అశాంతి, వృధా వాదనలు, అంటే వృధాగా వాదించవద్దండి, గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా వాదిస్తే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధన సంపాదన పెరుగుండి, సుఖాన్ని, కీర్తిని, ప్రతిష్టలు, మాట గౌరవము అన్నీ కూడా బాగుంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, విల్ పవర్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ భంగం అనేది ఒకటి ఉంది. ఉద్యోగ భంగం కలిగినా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్లు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు ఉంటాడు. అలానే మే 1వ తారీఖున తృతీయ స్థానంలో గురువు ఉంటే కూడా మంచివాడే. అక్కడ జన్మంలో రాహు ఉండటం వల్ల కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యయ స్థానంలో శని వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలానే సప్తమ స్థానంలో కేతువు వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అక్టోబర్, నవంబర్ మాసంలో కొంత జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. అంటే వక్రారంభాలు, వక్రత్యాగాలు గురువు శని వల్ల ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళకి కొంత అప్పుడు అజాగ్రత్త లేకుండా ఆరోగ్యపరంగా తీసుకొని ముందుకు వెళితే మంచిది. ప్రయాణాల వల్ల లాభం, ఉద్యోగస్తుల వల్ల ప్రమోషన్లు రావటం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. వివాహం కాని స్త్రీ పురుషులందరూ వివాహం కావచ్చు. ఇలానే స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో స్త్రీలకు ముఖ్యంగా వాళ్ళ జీవితంలో డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు గతంలో వదిలేసిన ఉద్యోగ, వ్యాపార, విద్యారంగాల్లో విశేషమైన కృషి చేయాలని ముందుకు వెళ్ళి వాళ్ళకి మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి దానిలో కూడా కూలంకషంగా ఆలోచన చేసి నిర్ణయం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా ఉండే అవకాశం ఉంటుంది. దానితో పాటు పిల్లల యొక్క చదువులు, అలానే ఇల్లు కన్స్ట్రక్షన్, వ్యవసాయ భూమి, ప్రతిదీ కూడా 2024లో అంటే 2024, 2025లో క్రోధినామ సంవత్సరంలో వీళ్ళ జీవితంలో చేయాల్సిన పనులన్నీ కూడా సంపూర్తిగా చేసి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, ఆస్తిపాస్తుల పంపకాలు, కోర్టు సమస్యలు ఇలాంటివన్నీ కూడా వాడు తగ్గించుకునే ప్రయత్నం అనేది చేస్తుంటారు. దానివల్ల కొంత డబ్బులు ఖర్చు అవుతుంది. డబ్బులు కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉండే మార్గం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విరోధాలు వీళ్ళని ఎక్కువగా బాధించవు. సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. సంతానం వల్ల లాభం కలుగుతుంది. అన్నీ కూడా అనుకూలమైన
ప్రయత్నాలు సాగించడానికి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం వచ్చే మార్గము క్రోధినామ సంవత్సరం కాబట్టి అయితే నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి ఎల్నాడు శని ప్రారంభమవుతుంది. ఎప్పుడు 2025 మార్చి 29వ తారీఖున జన్మశని ప్రారంభం అవుతుంది. అంటే జన్మశని ప్రారంభంగానే మీనరాశి వాళ్ళందరూ అమ్మో అని భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. ఏదైతే ఒక బర్త్ చార్ట్లో శని మహర్దశ జరుగుతుందా, ఇల్నాటి శని జరుగుతుందా దాన్ని బట్టే చూడాలి. గోచారం అనేది గోచార విషయంలో గోచారంలో ఎలా ఉన్నా కూడా దాని యొక్క పరిహారాలు అవన్నీ కూడా చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ప్రయాణాల వల్ల లాభం, ప్రసిద్ధమైన వ్యక్తుల ద్వారా అనుకూలంగా ఉంటుంది, సోదరుల యందు సఖ్యతగా ఉంటుంది. అలానే ప్రతి విషయంలో కూడా వీళ్ళ ఆలోచన సరళి పెట్టి చేస్తే ఆ పని కార్య విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కీర్తి ప్రతిష్టలు, మాట గౌరవం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధర్మ కార్యక్రమాల యందు ధన వ్యయం కలిగే అవకాశం ఉంటుంది. అలానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, వృత్తి యందు లాభం కలగటం, నూతన వ్యాపారాలు చేయటం, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, విదేశాలకు వెళ్ళటం, విద్యార్థులు విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళటమే కాదు, ఉద్యోగస్తులు కూడా కంపెనీ త్రూ అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్యార్థులు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా వీళ్ళకి కార్య విజయం జరిగించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రంగంలో వాళ్ళకు కూడా అయితే షేర్ మార్కెట్లో కానీ ట్రేడ్ బిజినెస్లో కానీ డబ్బు పెట్టకుండా ఉండటం అనేది చాలా మంచిది. కొన్ని ప్రత్యేక పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, ఈ రాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి? వీళ్ళు తప్పకుండా చేయాల్సింది రాహు యొక్క ఆరాధన. రాహు అధిష్టాన దేవత దుర్గాదేవి. అంటే కాత్యాయనాయుధే కన్యకుమారదీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రాహుకాలంలో దీపం పెట్టడం, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్దనం సింహగా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని, అలానే శనికి ద్రాక్షారసంతో అభిషేకం, ఆయుర్వృద్ధి కలగటానికి, ఆరోగ్యం అనేది మెరుగుపడటానికి, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, అలానే పరమేశ్వరుడికి నువ్వుల నూనెతోటి అభిషేకం చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. అందువల్ల ఇవన్నీ కూడా పాటించండి. క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.